మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అంటే ఇప్పుడు ఈ సెటిల్మెంట్లు కాకుండా ఇంకా వేరే సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తారన్నా? సేవగా అన్నదానాలు అవి ప్రోగ్రామ్స్ రోడ్ల మీద ఏమన్నా గరీబులకు బట్టలు ఇవ్వడము అవన్నీ చాలా చేస్తూనే ఉంటారు. అవన్నీ చేసేవాటికి మనకు భగవంతుడు ఇస్తుంటాడు. మనం ఇంట్లో కూర్చుంటే ఇవ్వడు. 700 పుస్తకం పెట్టాలి గరీబులకు. ఎవరైనా చనిపోతే 700 పుస్తకం పెట్టాలి. ఎవరైనా చనిపోతే పైసలు పంపించడము ఇంటింటికి. అట్లా ఎవరైనా గరీబులు ఇట్లా ఏదైనా అంటే అట్లా చెప్పని నుంచి అలవాటు నాకు. ఇప్పుడు అందుకే నా అక్కడ ఫ్రేమ్ మీద దానకర్ణ అని పెట్టారు. అన్ని చూస్తారు కదా కొన్ని. అవునవును. ఎందుకంటే ఇచ్చుకుంటా ఇవన్నీ ఫోటోలు దిగి నాకు ఇష్టం ఉండదు. దానం చేసుకుంటా ఇష్టం ఉండదు. ఎవరికన్నా ఇవ్వడం అవన్నీ సీక్రెట్ ఉంటాయి. అందుకే కావచ్చు మిమ్మల్ని అందరూ మల్లెపూ లాంటి మనసు మా అన్నది అని అనేది అందుకేనేమో మరి. చాలా మంది అంటారు ఫస్ట్ పేరు వింటేనే భయపడతారు. బయట వచ్చి మాట్లాడాలి అరే మా అదే అంటారు. చాలా ఇంటర్వ్యూలో చాలా మంది యాంకర్లు అట్లా అనుకోలేము. మనం బయట ఏమో పేరు ఇట్లా అదైపోతుంటది. అవును, మీరు వస్తే మామూలు సింపుల్గా ఉంటారు అంటారు చాలా మంది. మరి అవునన్న ఇట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్గా చేస్తూ ఉంటారు, మూవీస్ తీస్తూ ఉంటారు. చేసిరా మీరు అట్లా? ప్రొడ్యూసర్లు మోసం చేసిన వాళ్ళు వచ్చి నా దగ్గర పైసలు ఇవ్వకపోతే అందులో కూడా వాళ్ళు సెటిల్మెంట్ రాజమౌళి దాంట్లో పైసలు ఇవ్వలేదు కొన్ని కేసులలో. వాళ్ళు వచ్చారు కొన్ని పెద్ద పెద్ద డైరెక్టర్లు. వాళ్ళు మన దగ్గరకు వస్తేవన్నారు సెటిల్మెంట్ అంటే పిలిపించి ఇప్పియడం గరీబులకు అట్లా చేయడం. ఎవరైనా సతాన్స్ చేయించుకొని ఇయ్యరు కదా అట్లా వస్తారు ఎక్కువ. ఇలా పొద్దున్న 4-5 కేసులు వచ్చినాయి. కిరాయికి ఇచ్చారంటే అపార్ట్మెంట్కి వెళ్ళి కాల్ చేస్తారు. వాళ్ళు తిరిగి పొల్యూషన్ తిరిగి అక్కడ తిరిగి సివిల్ మ్యాటర్ అవుతుంది. నా దగ్గరకు వచ్చారు ఓ డాక్టర్ ఒక 60 లక్షలు ఇచ్చిండు ఒకళ్ళకు. తిరిగి తగ్గిపోయి ఎక్కడ పోని నా పేరు చెప్తే నా దగ్గరకు వస్తారు. మీది భలే గమ్మతున్నది అన్న. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు, లేదా ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గరికి, ఇంకేదైనా లాయర్ దగ్గరికి. వీళ్ళందరే నీ దగ్గరికి వస్తున్నారు అని అంటే అసలు నాకేమనిపిస్తుంది అంటే చెప్తారు అక్కడ పోతే పని అయిపోతుంది చక్కగా వెళ్ళిపోండి. సివిల్ మ్యాటరు లేదా కోర్టుకు రాస్తే కోర్టులో తిరగాలి 10 సంవత్సరాలు. అట్లా కోర్టుకు పోకుండా బయట సెటిల్మెంట్ చేసుకోవాలన్నట్టు అట్లా వస్తారు. ఓకే, ఇది బాగుందండి. ఎందుకంటే ఎంత పెద్ద చదువు చదివినా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మళ్ళీ ఎక్కడికో కాదు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరనే సెటిల్ చేయించుకొని పోతున్నారు. అంతే కదా, ప్రాబ్లము ఎక్కడ జరుగుతుందని చూస్తారు. అవును, ఆ జరిగిన దగ్గరికి పోతారు. అవును. ఇప్పుడు మీరు రియలేటర్ కదన్నా, అంటే రియల్ ఎస్టేట్ చేస్తారు కదా మీరు. ఇట్లా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఎవరైనా సరే బాగా బంగారం వేసుకుంటారు అంటే రియల్ ఎస్టేట్లో మస్తు పైసలు సంపాదించవచ్చు అని హింట్ ఇవ్వడానికా? ఎందుకు అట్లా? అంటే బంగారం దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే ఎవరిని చూసినా కూడా ఖచ్చితంగా ఇగో ఇది ఒకటి పైసలు రాగానే చేసుడు ఏమో నాకు తెలియదు. అది మరి నిజంగా గోల్డా ఏమో కానీ అలా నువ్వు మనిషిని చూసి గుర్తుపట్టచ్చు రియల్ ఎస్టేట్ చేస్తారని. రియల్ ఎస్టేట్ అంటే చేసినా చేయకపోయినా చాలా మంది చేస్తారు తెలంగాణలో. ఇప్పుడు బాంబేలో విపరీతంగా చేస్తారు. ఇక్కడ కన్నా మొత్తం ఈ దాకా వేసుకుంటారు. బాంబేలో గాజుల్లాగా ఇంతవరకు వేసుకొని ఇంత వేసుకుంటారు. అది చూస్తే మనం చాలా తక్కువ తెలంగాణలో. బాంబేలో ఎక్కువ వేస్తారు. మొన్న వచ్చిరుగా 100 మంది దాకా వచ్చిర్రు అదే బాంబేకి వెళ్ళి.